దానొక్కదాని బాగోగులు కాదే, కాస్త ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకో. మీ మావయ్య గారి వాళ్ళకి ఆకలిస్తోందంట. ఒక అరగంటలోనే వంట చేసేస్తాను అత్తయ్య. హ్మ్. లోకి పద పద. చూడు లోకేశ్వరి, నిన్ను తిట్టడానికి, కొత్తగా నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీకు ఎంత కష్టం కలిగేదో ఎప్పుడైనా నీకు అర్థమైందా? ఇక నుంచైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. నువ్వు ఎక్కడికెళ్ళావో, ఏం జరిగిందో ఇప్పుడు ఇంట్లో చెప్పలేదు కదా? ఎప్పటికీ చెప్పనని అనుకుంటున్నావేమో. ఇక నిన్ను భరించే ఓపిక నాకు నశించిపోయింది. ప్రేమించే నన్ను ద్వేషించేలా చేసుకోకు. ఎప్పుడు నిన్ను వెనుకేసుకొచ్చే నన్ను నిన్ను దోషిలా నిలబెట్టే పరిస్థితి తెచ్చుకోకు. ఉసే లోకేశ్వరి, దాంతో కలిసి వచ్చావేంటి? అసలేమైంది? ఆగలోకి. పదరా. చూడవే, చూడు. వామ్మో, ఎంత పెద్ద గండం తప్పిందే. ఉసే, నువ్వు గుండమ్మని ఎంత ద్వేషించినా సరే అది మాత్రం నీ పాలిట దేవతే. ఇక ఈ వేషాలన్నీ మానేసి కుదురుగా ఇంట్లో ఉండి ఒక బిడ్డని కనవే తల్లి. పార్కుకి వెళ్ళామత్తయ్యా. తను కడుపుతో ఉంది కదా, ఎంతసేపు 4 గోడల మధ్య ఉంటే మంచిది కాదని, ఫ్రెష్ ఎయిర్లో తిరిగితే మంచిదని చెప్పి పార్క్కి తీసుకువెళ్ళాను. కాసేపు వాకింగ్ చేయించి మరీ తీసుకొచ్చాను. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నానండి. మీకు తర్వాత ఫోన్ చేస్తాను. అది కాదు నా ఫైల్. నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను కదా. ఏంటి అయ్యగారు ఈ పాటికి మంచం ఎక్కేసేవారు, ఇంకా అటు ఇటు పచార్లు చేస్తున్నారేంటి? లోకేశ్వర్ ఎక్కడికి వెళ్ళింది?
హే గుండు ఆగు. అడిగేది నిన్నే, సమాధానం చెప్పేళ్ళు. ఆ, 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 ఇప్పుడెక్కడికి వెళ్తుందండి? ఇంట్లోనే ఉందిగా. కడుపులో పెరుగుతున్న తన బిడ్డ గురించి ఆలోచిస్తూ బాబీతో కబుర్లు చెప్పుకుంటూ తన గదిలోనే ఉందండి. నేను అడుగుతుంది ఉదయం బయటికెళ్ళి తన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని. తను ఎక్కడికి వెళ్ళలేదు కదండి. అందుకే నేనే ఫ్రెష్ ఎయిర్ కోసమని తనని పార్క్కి తీసుకువెళ్ళానని చెప్తున్నాను కదా. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారేంటి? చూడు గుండు, నువ్వెప్పుడు అబద్ధం చెప్పు అని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నువ్వు లోకేశ్వర్ని పార్క్ తీసుకెళ్ళావా? గుండు, నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు ఇలా తలదించుకున్నావంటే నువ్వు చెప్తుంది అబద్ధం కదా. మాట్లాడు. హే గుండు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? కానిస్టేబుల్, వాళ్ళని అరెస్ట్ చేయండి. పద పద పద. ఏం జరిగిందో చెప్పండి మేడం. రై లేరా లే. సుభాష్ మోడల్ ఏజెన్సీనా? వాడు పెద్ద ఫ్రాడే. ఫ్రాడ్ గుండా మా వాడు వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో తెలుసా నీకు? లోకేశ్వరి మాటలు విని అది ఎక్కడికి వెళ్తుందో తెలిసి నేనక్కడికి వెళ్ళుండకపోతే దాని జీవితం కూడా నాశనం అయిపోయి ఉండేదండి. పెళ్ళై తల్లి కాబోతున్న తనకి మోడలింగ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఒకసారి చేసిన తప్పుకి ఇంట్లో ఏం జరిగిందో తనకు తెలుసు. మళ్ళీ అదే రిపీట్ అయితే ఏం జరుగుతుందో కూడా తనకు తెలుసు. అన్నీ తెలిసి తనెందుకు ఇలా ఆలోచిస్తుంది? లోకేశ్వరి ఫోన్లో చిప్పు పెట్టి తను మాట్లాడిందంతా నువ్వు వింటుంటే నీది క్రిమినల్ బ్రెయిన్ అనుకున్నానే. కానీ నువ్వు ఆ పని చేయడం వల్లే తన్ని ప్రమాదం నుంచి కాపాడగలిగావు. కానీ తనిప్పుడు ఇక మీదైనా కరెక్ట్గా ఉంటుందని గ్యారంటీ ఏంటి? లేదండి, ఆలోచన లేకుండా ముందుకు వెళ్తే ఎలా ప్రమాదంలో పడిందో తను చూసింది కదా. ఇక ఎలాంటి పిచ్చి పనులు చేయదు. నేను చూసుకుంటాను. యాండి యాండి, ఏం కాదండి, మీరేం బాధపడద్దు. లేదు గుండు, బాబీకి ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి భారీగా ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఉసై, నువ్వు గుండమ్మని ఎంత ద్వేషించినా సరే అది మాత్రం నీ పాలిట దేవతే. ఇక ఈ వేషాలన్నీ మానేసి కుదురుగా ఇంట్లో ఉండి ఒక బిడ్డని కనవే తల్లి.
లోకేశ్వరి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇంపార్టెంటా? హ్మ్. దేని గురించి? నువ్వు తల్లివి కావడం నిజంగా నీకు ఇష్టమైన లోకేశ్వరి? అంటే ఏంటి మీ ఉద్దేశం? గతంలో ఏదో ఒకసారి నేను తప్పు చేశానని, ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తానని నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, మరింకేంటి? నువ్వు తల్లివి కాబోతున్నావన్న ఆనందం గతంలోనూ నీ మొహంలో కనబడలేదు, ఇప్పుడు కూడా కనబడడం లేదు. అంటే అది హ్మ్. నిన్ను మా వదిన వాకింగ్కి తీసుకెళ్ళిందంటే నమ్మేంత పిచ్చోన్ని కాదు లోకేశ్వరి. ఏ మీ వదిన గారు నా ఆరోగ్యం గురించి ఆలోచించదా? తను ఆలోచిస్తుంది. ఏ విషయంలో అయినా తనకంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. కానీ తను చెప్పే మాట వినే అలవాటు నీకెప్పుడూ లేదు కదా. అదే నా డౌట్. నువ్వెక్కడికో చెప్పకుండా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావంటే నువ్వు చెప్పవు, మా వదిన కూడా చెప్పదు. తెలుసు, అందుకే నువ్వెక్కడికి వెళ్ళావని నేను నిన్ను అడగట్లేదు. ఈసారి తేడా వస్తే మాత్రం నువ్వనేదానివి ఇక నా జీవితంలో ఉండవు. మా వదినే కాదు, ఈసారి ఆ దేవుడు చెప్పినా సరే ఈ విషయం గుర్తుంచుకో. రెస్ట్ తీసుకో. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుని ఆ గుండమ్మ కంటే గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను. ఇంట్లో అందరి మెప్పు పొంది దాని మీద పై చేయి సాధించాలనుకున్నాను. ఇక పోయింది అనుకున్న అడ్డం మళ్ళీ తగిలింది. ఛ! ఈ ఇంట్లో స్థానం ఉండాలి అంటే అందరి కోసం బిడ్డని కనాలి. బిడ్డని కంటే భవిష్యత్తు మీద ఆశలు వదులుకోవాలి. ఏం చేయాలి? ఆ గుండమ్మ తోడికోడలుగా దాంతోనే ఇంట్లో పడుండాలా? లేదంటే ముందుకు వెళ్ళాలా? ఏం చేయాలి? ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది? మీకు ఈ విషయం తెలీదా? తను ప్రెగ్నెంట్. అయితే నేను తాతయ్య నాన్న, అమ్మేమో నాన్నమ్మ, వీడేమో నాన్న, నేనేమో పెద్ద నాన్న, గుండమ్మ ఏమో పెద్ద, తాతయ్య ఏమో ముత్త. ఏమేవ్ ఆ? ఇప్పటికే ఆలస్యమైంది, పదవే భోంచేద్దాం. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. ఏమైందే? లోకేశ్వరి తల్లి కాబోతోందండి. త్వరలో ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు. అదంతా తలుచుకుంటుంటే ఆనందంతో నా కడుపు నిండిపోతోందండి. ఇక మీదట ఈ ఇంట్లో అన్ని ఆనందాలే. ఈ టైంలో ఎవరే నీకు ఫోను? ఇదేదో కొత్త నంబర్లో ఉందండి, చూడండి. ఇది ఇండియా నెంబర్ కాదే. ఎవరో లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో,
ఎవరు? అక్కా నేను. అక్కా మాట్లాడవేంటి? అక్కా కామాక్షి 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 ఆ? ఆ. కామాక్షి ఏమైందే? కామాక్షి ఏమైందే? కామాక్షి కామాక్షి ఏమైందే? ఆ, ఆ, ఆది ఆది బాబే అమ్మా గుండమ్మ త్వరగా రండమ్మా, మీ అత్తయ్యకి ఏదో అయిపోయింది. కామాక్షి అమ్మా, కామాక్షి ఏమైంది నాన్న? అత్తయ్య, ఏమైంది? అమ్మా, ఎలా అయిపోయింది? ఏమైంది? అమ్మా ఏమైంది? అమ్మా ఏమైంది? అత్తయ్య, అమ్మా ఏమైంది? కామాక్షి అమ్మా ఏమైంది? అత్తయ్య ఏమైందమ్మా? అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అమ్మా నాన్న అమ్మకి ఏమైంది? ఏమో. అయ్యో కామాక్షి ఏమైంది అత్తయ్య? ఏమైంది? అత్తయ్య, అమ్మా మాట్లాడండి. అమ్మా అత్తయ్య, ఏమైంది నాన్న? అత్తయ్య, మాట్లాడండి. అమ్మా, ఏమైంది అమ్మా. అత్తయ్య? అత్తయ్య, అమ్మా రామ్మా. అత్తయ్య, అమ్మా, మాట్లాడండి. అత్తయ్య, అమ్మా అత్తయ్య ఏమైంది అత్తయ్య? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏంటత్తయ్య ఏమైంది? ఏమైంది అమ్మా. మీరు బాగానే కామాక్షి? ఉన్నారు కదా అత్తయ్య? ఫారెన్ నుంచి ఫోన్ వచ్చింది అత్త. లిఫ్ట్ చేసి హలో అని ఇదిగో ఇలా కూలబడిపోయింది. ఫారిన్ నుంచి ఫోనా? అత్తయ్య, మీకు ఫారెన్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంపతీసి ఏ టెర్రరిస్ట్ అయినా బెదిరించాడా ఏంటి నిన్ను? ఈవిడి ఇండియా ప్రెసిడెంట్ మరి, అందుకే టెర్రరిస్టులు ఫోన్ చేసి బెదిరించారు. ఊరుకో అత్త. అమ్మాయి, ఇంతకీ నీకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నువ్వు ఇలా భయపడిపోవడానికి కారణం ఏంటి? ఆ? వస్తుంది, అదొస్తుంది. ఇక నుండి నాకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. అంటే కామాక్షి ఫోన్లో మాట్లాడింది సు వద్దు వద్దు వద్దు, దాని పేరే ఎత్తద్దు. ఎందుకలా కోప్పడతావే? మావయ్య సో అంటే ఎవరు? అది సుచిత్ర అని. సుచిత్రనా? అదో తిక్కుమలే సంతలే, వరుసకి నాకు పిన్ని కూతురవుతుంది. పారే నుంచి వస్తుంది. ఇదిగోండి, చూసారా చూసారా, దాని పేరెత్తగానే ఎలా మెలికలు తిరిగిపోతున్నారు. ఏంటబ్బా, ఆవిడ పేరెత్తగానే అమ్మాయి ఉలిక్కిపడటం, నువ్వేమో సిగ్గుపడటం, మెలికలు తిరిగిపోవడం. ఆ? ఏంటి కదా? ఊరుకోండి మాణిక్యం గారు. నానా అసలు ఎవరు నాన్న ఈ సుచిత్ర? నీకు పిన్నిరా. వరసకి పిన్ని, అది చెప్పండి ముందు. నేను కూడా చెప్తుంది అదే కదే. రే అది యాక్చువల్గా నేను మీ పిన్నినే పెళ్లి చేసుకోవాలరా. కొన్ని
కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ అమ్మని చేసుకోవాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? ఏం మాట్లాడుతున్నా కామాక్షి? అమ్మా ఇంతకాలం తర్వాత పిన్ని ఫోన్ చేస్తే కంగారు పడతావేంటమ్మా? కంగారు కాక మరేంట్రా, రేపు పొద్దునకి దిగబడుతుందంట. అత్తయ్య పోనీ ఒక పని చేయండి. మేము ఈ ఇంట్లో ఉండట్లేదు, ఊరికి వెళ్తున్నాము, రావద్దు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేయండి. ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. లోకి ఆవిడేదో అంటుందని మనం ఎందుకు అబద్ధం చెప్పాలి?